వచ్చేంత వరకు కూడా నాకున్న ఒపీనియన్ వేరు. అంటే ద ఫస్ట్ మూవీ ఫస్ట్ డెబ్యూ అయినప్పుడు మనకు ఉండేటువంటి యూనో ద డైరెక్టర్ కానీ లేదా హీరో కానీ ఉండేటువంటి ఒక కొంత కెమెరా ఫియర్ కానీ, లేకుంటే కాన్షియస్గా ఉండి కొన్ని షార్ట్స్లో డైరెక్ట్ చేస్తున్నప్పుడు కానీ లేదా యాక్ట్ చేస్తున్నప్పుడు హీరో కానీ మనకు అవన్నీ ఎక్స్ప్రెషన్లో కనపడతాయి. బట్ ఫస్ట్ మూవీ కదా, యూనో వీ షుడ్ ఆల్సో ఎంకరేజ్ అండ్ వీ షుడ్ ఆల్సో సపోర్ట్ బికాస్ స్మాల్ మూవీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అనుకున్నాను నేను. బట్ ఐ స్పెండ్ కపుల్ ఆఫ్ మినిట్స్ విత్ దెమ్. ఫ్రాంక్లీ అంటే ఇక్కడ పిలిచారు కాబట్టి ఇక్కడ రావడం కాదు, నేను కూడా ఒక చీఫ్ గెస్ట్ అనేది కాదు, ఐ జస్ట్ యాజ్ ఎ వెల్ విషర్ అనుకోండి, ఒక ఫ్రెండ్ లాగా ఇక్కడికి వచ్చాను నేను. బట్ ఆఫ్టర్ సీయింగ్ దట్ యూనో ద టీజర్, డైరెక్షన్లో ఉన్నటువంటి పర్ఫెక్షన్ కనపడుతుంది, దాంట్లో ఉన్నటువంటి యూనో ఆ మెచ్యూరిటీ కనపడుతుంది. ఐ రియలీ అప్రిషియేట్ సుధీర్. లాంగ్ వే టు గో, చాలా దూరం వెళ్ళాల్సింది ఉంది ఇంకా. ఈరోజు కౌశిక వర్మ దమయంతి మూవీకి అతిథులుగా వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మా అబ్బాయిని నేనేదో గొప్పగా ఏదో సాఫ్ట్వేర్ చేయాలని ఏదో అందరి తల్లిదండ్రులలాగానే విదేశాలకు పంపించాము. కానీ విదేశాల్లో 7 సంవత్సరాలు ఉండి అన్ని విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు ఉన్న తర్వాత మళ్ళీ వెంటనే మూవీస్ వెళ్ళాలి అనేటువంటి ఆలోచన తనకు కలిగింది. అయినా కానీ మేము ఏమనలేదు, మంచి మంచి ఉద్యోగాలన్నీ వదులుకున్నాడు. ఏంటి ఇలా చేస్తున్నామంటే, నాకు కళాభిమానం ఉంది, నేను మూవీస్లో వెళ్ళదలుచుకున్నాను. నిజానికి మా కుటుంబానికి బ్యాక్గ్రౌండ్ అంటూ ఎవరు లేరండి. అంటే మూవీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మొదటివాడు ఎందుకు లేరా అని మేము ముందు కొంచెం నిరుత్సాహంగానే ఉన్నాము యాజ్ ఏ పేరెంట్స్గా. కానీ లేదు నేనంటూ ఏదో నిరూపించుకుంటాను, చేస్తాను అని చెప్పేసి తన స్వయం కృషితోని దాదాపు 2 సంవత్సరాల నుండి ఈ మూవీస్ కొరకు తను తాపత్రయపడుతూ ఉన్నాడు. సరే, మా వంతు సహకారం అంటూ మేము చేశాం. కానీ ఇందులో అంతా గొప్పతనం అంతా కూడా తనకు, తన స్నేహితులకు మరియు తనకు ప్రోత్సహించినటువంటి ఇక్కడ మన సుధీర్ డైరెక్టరు మరియు టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా తనకు బాగా సపోర్ట్ చేశారండి. ఈ మూవీ సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిస్కషన్ చేసినప్పుడు దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది మేము చాలా మంత్స్ నుండి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఒక సోషో ఫ్యాంటసీ మూవీ అంటే ఆల్రెడీ చాలా మూవీస్ మనం చూస్తున్నాం, ఆల్రెడీ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ స్టోరీస్, సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ జానర్ వస్తుంటే లెట్స్ టేక్ సమ్ రిస్క్ అన్నాను. సో థ్యాంక్ యూ విశ్వజిత్ అండ్ యాక్సెప్టింగ్ మీ అండ్ ట్రస్టింగ్ మీ. అండ్ సో ఈ సోషో ఫ్యాంటసీ అనేది ఇట్స్ చాలా ట్రిక్కీ సబ్జెక్ట్. దాన్ని ఆ స్క్రీన్ ప్లే డ్రైవ్ చేయాలన్నా కూడా ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. సో మేము చాలా హోంవర్క్ చేసాం దీనిపైన. అండ్ అట్ లాస్ట్ ఐ థింక్ వీఆర్ సక్సెస్ఫుల్ బికాస్ మూవీ హ్యాస్ కమ్ అవుట్. చాలా బాగా వచ్చింది మూవీ. అండ్ విల్ మీట్ అగైన్ ఆన్ సక్సెస్ మీట్. డెఫినెట్లీ అందరూ ఈ మూవీ చూసి they'll feel that okay, we have seen a very good movie after a long time అనేది ఇది కంపల్సరీ వాళ్ళు అనుకుంటారండి. ఎందుకంటే సబ్జెక్ట్ ఇస్ అలా ఉంది. అది సబ్జెక్ట్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఆన్ 100 years బ్యాక్ స్టోరీ అండ్ ఇట్స్ ఎ ప్రెసెంట్ స్టోరీ. సో ఆ జర్నీ అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టు క్యారీ, బట్ వీ ఫీల్ దట్ వీఆర్ సక్సెస్ఫుల్లీ క్యారీడ్ దట్ జర్నీ. సో మూవీ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు క్లైమాక్స్ అయితే లాస్ట్ 25 minutes అయితే పీక్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఆడియన్స్ కూర్చొని మూవీ మొత్తం చూసి వెళ్తారు. అదైతే దట్స్ 100% ఫ్రమ్ మై ఎండ్. సో నెక్స్ట్ ఇట్స్ ఆల్ గాడ్ గ్రేస్. అండ్ ఐ థ్యాంక్ మీడియా అండ్ ఆల్ ద గెస్ట్ హియర్ హూ కేమ్ అండ్ నో విషింగ్ అస్. అగైన్ ఐ విల్ టాక్ లేటర్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. సినిమా ట్రైలర్ చూసాం. ఏ సినిమా అయినా జాతకం ట్రైలర్లోనే తెలుస్తుంది. ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక బ్రహ్మాండమైన ఫ్యాంటసీ మూవీ, సోషియో ఫ్యాంటసీ మూవీ. ఈ మొట్టమొదటి సినిమా అయ్యే సోషియో ఫ్యాంటసీని రిస్క్ చేయడం అనేది డైరెక్టర్కి ఒక ప్రతిభకి అలాగే హీరో యొక్క పర్సనాలిటీకి ఇద్దరికి సంబంధించిన సినిమా. ఇద్దరు కూడా చాలా బాగా వర్క్ చేశారు. దమయంతి సినిమా యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. దమయంతి ట్రైలర్ లాంచ్ ఈరోజు
జరిగింది. ట్రైలర్ చూసాం. నిజంగా ఒక అరుంధతి, రామ్ సత్య గారు చెప్పినట్టు ఒక చంద్రముఖి, ఇవన్నీ మిక్స్ అయితే దమయంతి. ఈ మెయిన్ అంటే ఈ సినిమాలో ఈ దమయంతి అనే క్యారెక్టర్ చాలా అసలు ఒక హైప్ లెవెల్లో ఉంటుంది. ఈ క్యారెక్టర్ని నాకు తెలిసినంత వరకు ఒక మంచి గెస్చర్ చేశారు మన ఊర్వశి గారు. చాలా బాగా చేశారు. అసలు ఆప్ట్ దిగిపోయారు వాళ్ళు. ఊర్వశి గారు అసలు ఆ దమయంతి అనే క్యారెక్టర్కి ఆప్ట్. తను చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఊర్వశి, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ చెప్పాలంటే మా కావ్యమంజలి, కౌశిక వర్మ కావ్యమంజలి. మా కావ్యమంజలి ఇక మామూలు ఏం చేయలేదు అసలు. అసలు షీఈ్ ఆసమ్. అండ్ థ్యాంక్ యూ హర్షణ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చెప్పాలంటే ఇక మా దాదా, మా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, మా సుధీర్ గారు, మా దాదా నన్ను ఎలా చూపెట్టాలో అలా అసలు బ్రహ్మాండంగా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏది కూడా. ఒక డైరెక్టర్ అనే వ్యక్తి ఎలా ఉంటారో దానికి నిదర్శనం సుధీర్ గారు. ఒక చాలా పద్ధతి గల వ్యక్తి. అసలు చిన్న కూడా తను ఎలా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే షూటింగ్ జరుగుతున్న టైంలో చిన్న బాటిల్ వాటర్ పోతే ఆడ యూనిట్ వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే మన డైరెక్టర్ గారు ఆ బాటిల్ని తీసేశారు. అంత గొప్ప వ్యక్తి తను. పని అవ్వాలి, ఎక్కడ డిస్టర్బెన్స్ జరగద్దు, వేస్ట్ అవ్వద్దు. ఒక ప్రొడ్యూసర్గా కూడా ఆయన చాలా ఆలోచించారు, చాలా సేవ్ చేశారు. చాలా తొందరగా సినిమా కంప్లీట్ చేసి చాలా బ్రహ్మాండమైన అవుట్పుట్ ఇచ్చారు. నన్ను ఎలా చూపెట్టాలో, నన్ను కానివ్వండి, మా రగన్నను, మా రఘుబాయ్, మా రగన్నను, అందరినీ, ఊర్వశి అండ్ హర్షణ అసలు చాలా అంటే చాలా బాగా చూపెట్టారు. అండ్ థ్యాంక్ఫుల్ టు అందరి తరఫు నుంచి నేను మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ దాదా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ లాస్ట్ లో చెప్పాలంటే, ఇక్కడికి విచ్చేసిన నా ఫ్రెండ్స్, అందరు ఫ్రెండ్సే. మా నట్టన్న రాలేకపోతున్నాడు, సిగ్గుపడుతున్నాడు మా నట్టన్న. And this is my first debut project, and I am extremely thankful to everyone present here for making this evening so very beautiful. And moreover, I'm extremely thankful to my director, Sir Sudhira, and Vishwajit, my co-actor Archana, and the shooting was so crazy, so fun. This is my first project. I'm a bit nervous, yet excited. But thank you so much. I'm so much thankful for all your support. నమస్కారం, నా పేరు అర్చన. నేను యాక్చువల్లీ బెంగళూరు అమ్మాయి, సో కొంచెం తెలుగు వస్తుంది. అది సంగతి. క్షమించండి. యాక్చువల్లీ ఇది కౌశిక వర్మ దమయంతి నా ఫస్ట్ డెబ్యూ తెలుగు ఫిలిం. సో నాకు చాలా భయం తెలుగు ఇండస్ట్రీ అంటే ఎలా ఉంది అన్నాను. బట్ ఇట్ హ్యాస్ బీన్ అ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. హోల్ టీమ్, ఈ రైట్ ఫ్రమ్ ఎవరు టీ కాఫీ సర్వ్ చేశారో, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ మేనేజర్స్, everyone, they have been really supportive. And very big thanks to Sudhir garu. చాలా నేను నా యాక్టింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవైజ్ చేశారు. అండ్ స్క్రీన్ ప్లే, ఇట్స్ బీన్ రియలీ వండర్ఫుల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ గుడ్ ఆన్ స్క్రీన్. Urvashi, of course, like Ramba Urvashi, she's beautiful. And she's been really sweet and very hardworking, as she's first to the Telugu industry. Chala magap chesaru, chala hard work chesaru, and thank you so much. And Vishwajit, it's been really fun working with Vishwajit. Chala cooperate chesaru, and anyway, thank you very much to the team.